ఓకే. సో ఈరోజు క్లాస్ ఏంటి? హౌ టు డెలీట్ హౌ టు డెలీట్ అండ్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్స్. సో యాక్చువల్గా ఏంటంటే ఈసీసీ ప్లస్ S4 హనా ఈ కాన్సెప్ట్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఓన్లీ జిఎల్ అకౌంట్కి సంబంధించిన విషయమే కాదు, రిమైనింగ్ కొన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో డెలీట్ యాక్చువల్గా ఒక జిఎల్ అకౌంట్ని మీరు క్రియేట్ చేశారు. సో ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయాలి. ఎలా చేయాలి? ఎటువంటి సిచ్యువేషన్లో మాత్రమే జిఎల్ అకౌంట్ అనేది డెలీట్ అవుతుంది? లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ చేశారు. సో ఆ కాన్ఫిగరేషన్స్ ఏమైనా డెలీట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్లో డెలీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపిలో ఒకసారి మీరు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏదైనా అవ్వచ్చు, ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ని డెలీట్ చేయడం కానీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి మనం డెలీట్ చేయకూడదు. చేయటం వల్ల ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ది స్పాట్లో మీరు జాబ్ నుండి టర్మినేట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఏది కూడా డెలీట్ చేయకూడదు. ఎస్ఏపిలో ఒకసారి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దేనిని కూడా ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా అనేది డెలీట్ చేయకూడదు. బట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది మనకి, కానీ ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. సో మీరు డెలీట్ చేయటం ఇట్లా చేశారనుకోండి, ఏమవుతుంది? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఏ ప్రాజెక్ట్లోకైనా వెళ్ళండి. సో మీరు ఏదైనా చేయండి, ప్రాపర్ అప్రూవల్స్ అనేవి ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేవి ఉండాలి. ఉంటేనే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఈసీసీ S4 హనా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సిలబస్ చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. తర్వాత కొంతమంది కాన్ఫిగరేషన్ ప్రాక్టీస్ చేయట్లేదు చాలా మంది. సో ప్రాక్టీస్ అనేది చాలా పూర్గా ఉంది. ప్రాక్టీస్ చేయండి. డాక్యుమెంట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి, మ్యాండేటరీ. తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో ఏ రోజు చేసిన యాక్టివిటీ అనేది ఆ రోజు కంప్లీట్ చేయండి. చూడండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలి. సో ఎటువంటి సిచ్యువేషన్లో మీరు జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తారు? ఇంటర్వ్యూకి వచ్చినది, ఇంటర్వ్యూకి వచ్చాను, మ్యాండేటరీకి వచ్చాను. మీరు ఒక జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేశారు. సో ఎటువంటి సిచ్యువేషన్లో ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తారు? జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా క్రియేట్ చేశారు. జిఎల్ అకౌంట్ని తప్పుగా క్రియేట్ చేశారు. అటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ చేయాలి, లేదంటే బ్లాక్ చేస్తాం. రాంగ్ పోస్టింగ్స్, తప్పుగా పోస్టింగ్స్ అవుతున్నాయి. తప్పుగా పోస్టింగ్స్ అయితే ఏం చేయాలి? ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్. సో నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్ అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ యూజ్ చేయట్లేదు. సో ఈ జిఎల్ అకౌంట్ మనం డెలీట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్, ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్ వల్ల, మేనేజ్మెంట్ డెసిషన్ వల్ల మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాము. We can delete or block any GL account with management approval only. ఎవరో ఎండ్ యూజర్ టీంలో వాళ్ళు మెయిల్ చేశారు మీకు, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ యూజ్ చేయట్లేదు, డెలీట్ చేయమన్నారు. చేసేస్తారా? నో. ప్రాపర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. మీ టీమ్ లీడర్కి సీసీ ఉండాలి. ఎండ్ యూజర్ మెయిల్ చేస్తే కాదు, మీ టీమ్ లీడర్కి సీసీ ఉండాలి. ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఎనీ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటాని డెలీట్ చేయొచ్చు. లేకపోతే చేయడానికి ఛాన్స్ లేదు. మరి ట్రాన్సాక్షన్ డేటా డెలీట్ చేయొచ్చా? ఎస్ఏపీలో ఆప్షన్ ఉందా లేదా? ట్రాన్సాక్షనల్ డేటా డెలీట్ చేయొచ్చా? నో సార్. నో. ఏంటండి? చేయలేము, డిలీట్ చేయలేము ట్రాన్సాక్షనల్ నో, డేటా. ఛాన్సే లేదు. ఎస్ఏపీ కాదు, ఏ ఫైనాన్షియల్ సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఏదైనా అవ్వచ్చు. ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని డెలీట్ చేయలేము. మరి మాస్టర్ డేటాని డెలీట్ చేయొచ్చు, కాన్ఫిగరేషన్స్ కూడా డెలీట్ చేయొచ్చు. బట్ యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ది యువర్ సుపీరియర్స్.
మీరు ఎలాగంటే అలా డెలీట్ చేసేసామనుకోండి, ఏమవుతుంది? అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీ సీట్లో మీరు ఉంటారు, మిమ్మల్ని మీ టీంలో వాళ్ళందరూ రౌండప్ చేస్తారు. కాబట్టి ఏమీ కూడా డెలీట్ చేయకూడదు. డెలీట్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే జాబ్ కూడా టర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏది కూడా డిలీట్ చేయకూడదు. ఒకవేళ చేయాల్సిన అవసరం ఉంటే మీ టీమ్ లీడర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఉంటేనే మీరు ఆ డిలీట్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది, లేకపోతే చేయకూడదు. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. సో రాంగ్ క్రియేషన్, wrong postings, not using GL account, management decision. We can delete and block any GL account with management approval only. సో ప్రాపర్ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనము డెలీట్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఆ తర్వాత చూడండి, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సురేష్ గారు ఎస్ఐపి ఓపెన్ చేయండి, FS00కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ మీరు జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశారు. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశానంటే మీనింగ్ ఏంటి? ఆ జిఎల్ అకౌంట్ ని మనం యూజ్ చేసినట్లు. కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ మనం డిలీట్ చేయలేం. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. ఓకేనా? ఇక్కడ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. సో రెంట్ జిఎల్ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేశారు. కేర్ఫుల్ గా వినండి, ఇంపార్టెంట్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతుంటారు ఈ విధంగా. మీరు జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ కూడా చేశారు. అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా ఉంటుంది. కాబట్టి రెంట్ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. రెంట్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయలేమండి, కానీ బ్లాక్ చేయొచ్చు. రెంట్ జిఎల్ అకౌంట్ జస్ట్ క్రియేట్ చేశారు, కానీ పోస్ట్ చేయలేదు, అంటే ట్రాన్సాక్షన్స్ చేయలేదు. అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ యూజ్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్ లో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ మనము డిలీట్ చేయొచ్చు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్, వీ కెనాట్ డిలీట్ ఎనీ మాస్టర్ డేటా. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డిలీట్ ది ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్. సో మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని డిలీట్ చేయొచ్చు. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అంటే రెంట్ అకౌంట్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేసేసారు, దాన్ని డిలీట్ చేయలేం, కానీ బ్లాక్ చేయొచ్చు. మీరు రెంట్ అకౌంట్ క్రియేట్ చేశారు, అసలు యూజ్ చేయలేరు. అటువంటి సిచ్యువేషన్లో డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. క్లియరా కాదా? అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్వ్యూలు అడుగుతారు. ఒక ఆయన హెచ్ఆర్ ఇదే క్వశ్చన్ రేట్ చేశారు లాంగ్ బ్యాక్ ఎగో, ఒక 5 years బ్యాక్, 5 to 6 years అవుతుంది. ఆయన ఎవరో కొత్తగా జాయిన్ అయినట్టున్నారు హెచ్ఆర్. ట్రాన్సాక్షనల్ డేటా లేకపోయినా సరే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ అవ్వదని చెప్పారంట. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ చేయొచ్చు అని చెప్పారంట. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? చేయదు. ఓకేనా? సిస్టమ్ యాక్సెప్ట్ చేయదండి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? అది. సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేమండి, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ట్రాన్సాక్షనల్ డేటా లేదు అంటే ఏంటి? మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు. అటువంటిప్పుడు మాత్రమే జిఎల్ అకౌంట్ ని మనము డిలీట్ చేయొచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది ఎనీ జిఎల్ అకౌంట్. అది. ఓకేనా? రైట్. షీట్ ఓపెన్ చేయండి. 1 minute. ఐఎమ్ సారీ, 1 minute.
ఓకే, కొంచెం చూడండి, వెయిట్ చేయండి 1 minute. సో చూడండి, వీ కెన్ డిలీట్ ఆర్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాం. తర్వాత వన్స్ ట్రాన్సాక్షన్ ఈస్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ వీ కెన్ డిలీట్ ది జిఎల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయకపోతే మాత్రమే ఆ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయగలుగుతాం. వీ కెన్ డిలీట్ అండ్ బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ విత్ మేనేజ్మెంట్ అప్రూవల్ ఓన్లీ. మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని మాత్రమే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయగలుగుతాం, లేదంటే బ్లాక్ చేయగలుగుతాం. ఓకే, ట్రై చేద్దాం. సో ఎగ్జాంపుల్, రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి మనం డిలీట్ చేయలేము, కానీ ట్రై చేసి చూద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBR2 వెళ్ళండి. OBR2 ఇక్కడ చూసారా మీరు, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా డిలీట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, OBR2. డిలీట్ కస్టమర్ డిలీట్ చేయాలంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాం. డిలీట్ వెండార్ డిలీట్ చేయాలంటే డిలీట్ వెండార్ ని సెలెక్ట్ చేసుకుంటాం. డిలీట్ జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలంటే డిలీట్ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఏ మాస్టర్ డేటా డిలీట్ చేయాలన్నా ఈ టీ కోడ్ ని యూజ్ చేయాలి, OBR2. సో కస్టమర్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి, వెండార్ అయితే వెండార్, జిఎల్ అకౌంట్ అయితే జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఫ్రమ్ జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ సీక్వెన్షియల్ లో ఉన్నాయి అనుకోండి, 1 to 1000 ఇచ్చేస్తాం, ఒకేసారి డిలీట్ చేయొచ్చు. నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఎక్సెల్ షీట్ లో ఫామ్ చేసుకున్న జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఇక్కడ క్లిక్ చేయాలి. మల్టిపుల్ సెలక్షన్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ ఇవ్వండి, కింద కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. 1 minute. OBR2 వచ్చాం కదా, ఫస్ట్ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టాప్ లో డిలీట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, పైన ఉంది. వెరీ గుడ్. తర్వాత ఫ్రమ్ జిఎల్ టు జిఎల్, ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ జిఎల్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటేనే మీ జిఎల్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్ లేకపోతే సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. సో ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఇచ్చాం. ఓకే, తర్వాత ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, 2 దగ్గర కూడా ఇవ్వచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. తర్వాత టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ రియల్ రన్, జస్ట్ టెస్ట్ చేసుకుంటున్నాం. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, FBL3N. FBL3N. ఓకే, సో FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ డేటా ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఎనీవే ట్రాన్సాక్షన్ డేటా ఉంటుంది, రెంట్ అకౌంట్ మనం యూజ్ చేసాం కదా అది. సో మీరు ఏం చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, కంటిన్యూ చేయండి. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి, అంతే కదా. గో ఫార్వర్డ్, ఎంటర్ ప్రెస్ చేయండి. సో డిస్ప్లే లాంగ్ పైన క్లిక్ చేయండి, లాంగ్ డిస్ప్లే. ఇక్కడ మనకు చూపిస్తుంది ఎవరు డిలీట్ చేస్తున్నారు ఏంటనేది. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, టెస్ట్ రన్ రిమూవ్ చేసేద్దాం. ఓకే, రియల్ రన్. టెస్ట్ రన్ అంటే ఏంటి, జస్ట్ ఐడెంటిఫికేషన్, ఏ జిఎల్ అకౌంట్ మనము డిలీట్ చేస్తున్నాము అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే ఏంటి, రియల్ రన్ అని అర్థం. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుందా, అవ్వదు. ఎందువల్ల, చూడండి, కంపెనీ కోడ్ BA11 స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్ డేటా స్టాప్ అని మెసేజ్ వస్తుంది. అంటే ఏంటి, దీనిపైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయలేము, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, డిలీట్ చేయలేము. ఎగ్జిట్ కొట్టేయండి.
చూసారా, ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటేనే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని మనము డిలీట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, జిఎల్ అకౌంట్ డిలీట్ చేయలేము, డిలీట్ అవ్వదు. కానీ ఏం చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. వెళ్ళండి FS00కి వెళ్ళండి. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఎలాబరేట్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి, పైన పెన్సిల్ సింబల్ ఉంది, ఎడిట్ సారీ లాక్ సింబల్ అని చూసారా, పైన లాక్ సింబల్కి వెళ్ళండి. ఇది డిలీట్ పర్ పోస్టింగ్ తీసుకోండి. సేవ్ చేయండి. సో ఈ రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ డేటా ఉంది, దీన్ని డిలీట్ చేయలేము. బట్ ఏం చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేసామంటే మీనింగ్ ఏంటి, ఎంట్రీస్ పోస్ట్ అవ్వు, అంతే కదా. వెళ్ళండి FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, అవుతుందో లేదో చూద్దాం, చెక్ చేద్దాం. రెంట్ అకౌంట్ ని మనము డిలీట్ చేయలేము, ఎందువల్ల ట్రాన్సాక్షన్ డేటా ఉంది. బట్ కానీ బ్లాక్ చేయొచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. సో బ్లాక్ చేసాం, మరి ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు, ఎంటర్ చేయండి. చూసారా, ఇదిగో అకౌంట్ లాస్ట్లో మెసేజ్ చూడండి. మీ మీరు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది బిగ్ సైజ్, కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ది అకౌంట్ నంబర్ 400 300 BA11 ఈజ్ బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్. బ్లాక్ చేసాం, ఎందువల్ల బ్లాక్ చేసాము, ఈ రెంట్ అకౌంట్ని మనము డిలీట్ చేయలేము. ఎందువల్ల డిలీట్ చేయలేము, ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డిలీట్ చేయలేము. ఓకేనా. సో మనం ఏం చేసాం, ఇక్కడ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేసాం, సారీ బ్లాక్ చేసాం, బ్లాక్డ్ ఫర్ ది పోస్టింగ్. సో అన్బ్లాక్ చేయాలి, మళ్ళీ పోస్టింగ్ అవ్వాలంటే ఏం చేయాలి, అన్బ్లాక్ చేయాలి. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేసాం. హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్, వెళ్ళండి FS00. సార్ న్యూ సెషన్ తీసుకోవాలా? తీసుకోండి. FS00కి వెళ్ళాలంటే న్యూ సెషన్ తీసుకోవాల్సిందే కదా. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ని ఎలాబరేట్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, బ్లాక్ పైన క్లిక్ చేయండి, లాక్ సింబల్ పైన అన్బ్లాక్ చేయండి. ఇక్కడ ఏం చేసాం, మనం జిఎల్ అకౌంట్ని అన్బ్లాక్ చేసాం, ఇంతకుముందు బ్లాక్ చేసాం. ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది, అలాగే ఎలా అన్బ్లాక్ చేయాలో కూడా మీకు అర్థమైంది. సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా, వెళ్ళండి ట్రాన్సాక్షన్ కోడ్ FB50. FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, అవుతుందా లేదంటే ఫస్ట్ నుంచి ఇవ్వాలి, ఎంటర్ అవ్వట్లేదు. సో /n FB50 ఇవ్వండి, ఫస్ట్ నుంచి చేయాల్సిందే. ఎంటర్. చూసారా, పిక్ అయింది చూసారా. సో బ్లాక్ చేయొచ్చు, సో డిలీట్ అవ్వదు జిఎల్ అకౌంట్స్. ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయలేము. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ వీ కెనాట్ డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్.
హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్, ఈ రెండు కూడా చేసాం మనం. ఫస్ట్ జిఎల్ అకౌంట్ ని బ్లాక్ చేసాం, తర్వాత అన్బ్లాక్ చేసాం. బ్లాక్ చేస్తే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు, తర్వాత అన్బ్లాక్ చేసాం కాబట్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. సిమ్లే పోస్ట్ చేయండి. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనం అర్థమైంది కదా, ఇంతవరకు అర్థమైంది కదా అది. సో జిఎల్ అకౌంట్ ని మనము ట్రాన్సాక్షన్ డేటా ఉంటే కనుక పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ఎస్ఏపి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. డిలీట్ అవ్వలేదు కాబట్టి, డిలీట్ అవ్వదు కాబట్టి బ్లాక్ చేయొచ్చు. బ్లాక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే, తర్వాత సో OBR2లో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటాని డిలీట్ చేయొచ్చు. అది కూడా ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా లేకుండా ఉంటే మాత్రమే డిలీట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డిలీట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. మీరు జిఎల్ అకౌంట్ని కాపీ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేయొచ్చు. ఎలా కాపీ చేయాలో చూద్దాం. వెళ్ళండి. FS00 వెళ్ళండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది. ఇక్కడ సేమ్ ఇదే విధంగా వన్ మోర్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్లో ఉంది, పైన కాపీ ఒక ఆప్షన్ చూసారా, కాపీ క్లిక్ చేయండి. దానిపైన కాపీ చేయండి. సో ఈ విండో కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ చూసారా, దీని ఏమంటారు, రిఫరెన్స్ జిఎల్ 400 300 ఇది రిఫరెన్స్ జిఎల్. 400 300ని బేస్గా చేసుకుని మనం వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేస్తున్నాం. 400 300 ఇది రిఫరెన్స్ జిఎల్. ఇక్కడ టార్గెట్ జిఎల్ ఇవ్వాలి. టార్గెట్ జిఎల్ ఎంత అవుతుంది, దీని తర్వాత నెంబర్ ఇవ్వాలి. 400 305 ఉంది కదా, 400 306 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇన్పుట్స్ అన్ని కాపీ అయిపోయినాయి. అకౌంట్ గ్రూప్ కాపీ అయింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే గ్రూప్ కాపీ అయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే, పోస్టింగ్ డేట్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కూడా కాపీ అయిపోయింది. సో మీరు చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. రెంట్ అకౌంట్ 2, ఇక్కడ నెంబర్ 2 ఇవ్వండి. లాస్ట్ లో ఇంకేమవుతుంది, నెంబర్ 2. లాంగ్ టెక్స్ట్ కూడా నెంబర్ 2. సేవ్. ఓకేనా? సో సోర్స్ జిఎల్ రెంట్ అకౌంట్ నుంచి టార్గెట్ జిఎల్ వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని కాపీ చేసాం మనం. సేమ్ ఎలా మీకు ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ శాలరీ జిఎల్ కూడా కాపీ చేయాలనుకుంటున్నాం. సెలెక్ట్ చేయండి, శాలరీ జిఎల్ సెలెక్ట్ చేయండి, కాపీ క్లిక్ చేయండి, డౌన్ మూవ్ చేయండి విండో. సో ఇక్కడ సోర్స్ జిఎల్ ఏంటి, 400 301. టార్గెట్ జిఎల్ నెంబర్ ఎంత అవుతుంది, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి, 400 307 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకేనా, ఆల్ ఇన్పుట్స్ అన్ని కాపీ అయిపోయినాయి. మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. శాలరీ అకౌంట్ లాస్ట్లో 2 ఇవ్వండి. సో రిమైనింగ్ ఇన్పుట్స్ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో కంప్లీట్ ఇన్పుట్స్ అన్ని కూడా కాపీ అవుతాయి. సేవ్ చేయండి. చూసారా, ఇవి టార్గెట్ జిఎల్, సోర్స్ జిఎల్స్. ఇవి సోర్స్ జిఎల్ నుండి టార్గెట్ జిఎల్ కి కాపీ చేస్తాం. ఓకేనా, అది కాపీ చేస్తాం. సో రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ ఈ రెండు కూడా కాపీ చేసాం. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్. సో మీకు అర్థమైనది ఒక జిఎల్ అకౌంట్ నుండి వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని ఎలా కాపీ చేయాలనేది. సో ఈ జిఎల్ అకౌంట్ ని నేను డిలీట్ చేయొచ్చా, రెంట్ అకౌంట్ అండ్ శాలరీ అకౌంట్ జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతాయా, అవ్వా? అవుతాయి అవుతుంది సార్. సార్. ఎందువల్ల? ఈ ట్రాన్సాక్షన్ డేటా
పోస్ట్ చేయలేదు సార్. వెరీ గుడ్, అప్రిషియేట్. సో ట్రాన్సాక్షనల్ డేటా లేదు కాబట్టి ఈ జిఎల్ అకౌంట్స్ ని ఈజీగా డెలీట్ చేసేయచ్చు. అదే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, we cannot delete any GL account. So transactional data ఉంటే once transaction is posted, we cannot delete any GL account. మనం delete చేయలేం. Once transaction is not posted, we can delete the any GL account. లాజికల్ గా ఇంటర్వ్యూలో అడుగుతారు. Once transaction is posted, we cannot delete any GL account. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేం, కానీ ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేయలేం. యూజ్ చేయకూడదు. ఆ జిఎల్ అకౌంట్ యూజ్ చేయకూడదు. మరి ఏం చేస్తాము? బ్లాక్ చేస్తాం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేం కాబట్టి పోస్టింగ్స్ అవ్వకుండా బ్లాక్ చేయొచ్చు. మరి జిఎల్ అకౌంట్ జస్ట్ క్రియేట్ చేసాం, రెంట్ అకౌంట్ అండ్ శాలరీ అకౌంట్, ఈ జిఎల్ అకౌంట్ జస్ట్ క్రియేట్ చేసాం, వీటిని డెలీట్ చేయొచ్చు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా లేదు. ట్రాన్సాక్షనల్ డేటా లేదని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? FBL3Nలో చెక్ చేసుకోవాలి. FBL3Nలో ఉండదు. ఓకేనా? సో అక్కడ కనిపిస్తుంది ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 GL అకౌంట్స్ ని ట్రాన్సాక్షన్ లేదు, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఇవి డిలీట్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FSGG OBR2కి వెళ్ళండి. /n OBR2 ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వెండార్ డెలీట్ చేస్తుంటే వెండార్, జిఎల్ అకౌంట్ డెలీట్ చేస్తుంటే జిఎల్ అకౌంట్, కస్టమర్ అయితే కస్టమర్, ఏదైతే తీసుకోవాలి. సో మనం జిఎల్ అకౌంట్ కదా, జిఎల్ అకౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. ఫస్ట్ రెంట్ అకౌంట్ 2 తీసుకోండి. టెస్ట్ రన్ అంటే ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఏదంటే డైరెక్ట్గా టెస్ట్ రన్ రిమూవ్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డెలీట్ అవుతుంది. సరే, టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి. ఎస్. ఓకే, రెంట్ అకౌంట్ని డెలీట్ చేస్తాం. లాస్ట్లో మెసేజ్ చూడండి, ఇలా రావాలి. లాస్ట్లో మెసేజ్ చూడండి. ప్రాసెస్ అంతా అయిపోయింది. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ 2 అనేది ఇక్కడ లేదు. ఏమైంది? డెలీట్ అయిపోయింది. ఇంతకుముందు రెంట్ అకౌంట్ 2 ఉంది కదా, ఇక్కడ లేదు, డెలీటెడ్. అలాగే శాలరీ అకౌంట్ 2 కూడా డెలీట్ చేద్దాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OBR2. ట్రాన్సాక్షన్ కోడ్, ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ GL మాస్టర్, వెండర్ మాస్టర్ ఆర్ కస్టమర్ మాస్టర్, వాట్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్? OBR2. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి, విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. డెలీట్ GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రెంట్ కదా, శాలరీ కదా, శాలరీ అకౌంట్ 2 ఇవ్వండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసామంటే దిస్ ఇస్ ద రియల్ రన్ అని అర్థం. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి. ఎస్. గో బ్యాక్. అయిపోయింది కదా, బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళండి. సో రెంట్ అకౌంట్ 2 అనే GL అకౌంట్ ఉందా లేదో తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్, చూసారా, రెంట్ అకౌంట్ 2 కూడా లేదు, శాలరీ అకౌంట్ 2 కూడా లేదు. అంటే ఏంటి? డెలీట్ అయిపోయింది. ఓకేనా? సో మీకు ఒక GL అకౌంట్ని ఎలా డెలీట్ చేయాలో మీకు అర్థమైంది, ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ GL అకౌంట్ డెలీట్ చేయలేము, కానీ బ్లాక్ చేయొచ్చు. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా లేదు, GL అకౌంట్ క్రియేట్ చేశారు కానీ యూజ్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ GL అకౌంట్ని మనము డెలీట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్ డేటా లేకుండా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే,
హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. తర్వాత పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. సో FBL3N లో డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, దేన్ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని బేస్ గా చేసుకుని డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ FS00కి వెళ్ళండి. FS00 ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి, సెలెక్ట్ చేసి ఎడిట్ లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా ఇక్కడ ఉంది చూడండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. అట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యు మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని ఎందుకు యాక్టివేట్ చేయాలి? రీజన్ ఏంటి? మ్యాండేటరీగా చేయాల్సిందే. మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. S4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, రిమూవ్ చేశారు. ECCలో మాత్రమే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ S4HANAలో ఎందుకు తీసేశారు? ECCలో ఎందుకు ఉంటుంది? S4HANAలో కూడా కావాలంటే చేయొచ్చు, ఎవాపర్ వాళ్ళు బేస్గా చేస్తుంది, బట్ నాట్ రిక్వైర్డ్. యూజ్ చేయరు S4HANAలో. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. చేస్తేనే FBL3N లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని FBL3Nకి వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్. సో ఈ డేటా ఎలా వస్తుంది? ఈ డేటా అంతా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? డేటా అంతా కూడా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యు మస్ట్ యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే రేడియో బటన్. లేదంటే లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. At the time of GL account creation, you need to activate the line item display functionality. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేస్తేనే ఇక్కడ డేటా అనేది FBL3N లో రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. S4HANAలో డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేసారు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు, ECCలో మాత్రమే ఉంటుంది. సో ఈ S4HANAలో మీరు GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ECCలో మ్యాండేటరీగా సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ చేయకుండా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఎంట్రీస్ పోస్ట్ చేశారనుకోండి, FBL3N లో ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. కనిపించింది ఇక్కడ ఏమి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత మీ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయలేదు, ఎంట్రీస్ మాత్రం పోస్ట్ చేస్తారు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసి. సో ఈ డేటా కనిపించదు. మరి ఏం చేయాలి అప్పుడు? ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏం చేయాలి? ఎబాపర్ని కాంటాక్ట్ చేస్తారు, ఎబాప్ కన్సల్టెంట్ని కాంటాక్ట్ చేస్తారు. సో ఎబాపర్ ఏం చేస్తారు? ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఎబాపర్ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఈ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే ఈ డేటా కనిపించదు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని మ్యాండేటరీగా ECC వెర్షన్లో యాక్టివేట్ చేయాలి. మీరు యాక్టివేట్ చేయకపోతే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో రిపోర్ట్స్ అనేవి కనిపించవు. ఎబాపర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఈ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియరా? క్లియరా కదా? క్లియర్ సార్. FS00కి వెళ్ళండి. సో మరి తర్వాత కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఎంట్రీస్ పోస్ట్ చేసేసాము, తర్వాత యాక్టివేట్ చేస్తే పని చేస్తుందా? ఎంట్రీస్ పోస్ట్ చేసి మీరు 10 ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, తర్వాత ఏం చేశారు? తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేశారు. అంటే యాక్టివేట్ చేసిన తర్వాత 11th ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అక్కడ నుంచే కనిపిస్తుంది, ఆ ఫస్ట్ 10 కనిపించవు. మీరు యాక్టివేట్ చేసిన తర్వాత నుంచి మాత్రమే ఏమైతే మీరు యాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేస్తారో వాటికి సంబంధించిన డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ 10 ఉంటాయి, ఆ 10 అనేది రిఫ్లెక్ట్ అవ్వవు. ఎనీవే ఎబాపర్ని కాంటాక్ట్ చేయాలి, కాంటాక్ట్ చేస్తేనే వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని మీరు మ్యాండేటరీగా
at the time of GL account creation, you need to activate the line item display functionality. ఇక్కడ మీరు యాక్టివేట్ చేస్తేనే FBL3L లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే కనిపించదు. ఓకే, అది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా, ఎక్కడ క్రియేట్ చేసాం మనం? OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎగ్జాంపుల్, OBC4కి వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OBC4. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. పొజిషన్, కంటిన్యూ, ఇక్కడ సెలెక్ట్ చేయండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి ఏం చేస్తాము? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎగ్జాంపుల్, G001 పైన డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ నేను టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో పెట్టేస్తున్నాను. అంటే ఏంటి? ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. రిక్వైర్డ్ చేయండి, రిక్వైర్డ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా ఇక్కడ ఉండదు, బ్యాక్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా ఉంది కదా, సో బిజినెస్ ఏరియా కూడా రిక్వైర్డ్ లో పెట్టేస్తున్నాను. అంటే ఏంటి? ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సేవ్ చేయండి, సేవ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Field status variant contains different types of the field status groups. Example, G001, G002, G003 అవన్నీ ఉంటాయి. సో ఈ GL గ్రూప్ ఏదైతే ఇక్కడ గ్రూప్ ఉందో G001 అనేది మనం GL అకౌంట్కి అసైన్ చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది ఆ కంపెనీ కోడ్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ట్రై చేద్దాం. FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తా లేదో చెక్ చేద్దాం. డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి 12,000. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, కర్సర్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది ఏమి ఇవ్వాలనేది. సో టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్, ఎంటర్. బిజినెస్ ఏరియా ఇవ్వమంటుంది, బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీరు మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా బిజినెస్ ఏరియా వచ్చేస్తుంది. కుమార్, సురేష్, క్లోజ్ చేయండి. మీరు ఇట్లా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయండి. విండో క్లోజ్ చేసి ఫస్ట్లో మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. చూసారా, BA11 ఉంది కదా, ఇవి మీ కంపెనీ కోడ్, మీ బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ. సో బిజినెస్ ఏరియా ఇచ్చారు, ఎంటర్. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్ అండ్ బిజినెస్ ఏరియా. చూసారా, ఎంటర్. చూసారా, సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలని చెప్పేసి క్లయింట్ రిక్వైర్మెంట్. సో మనం ఏం చేసాం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో రిక్వైర్డ్ లో పెట్టాం టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా. సో ఆటోమేటిక్గా ఇవి ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్
and 75 parameters from credit side. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. సో ఏమేమి రిక్వైర్డ్లో ఉంచాలి, ఏమేమి ఆప్షనల్లో ఉండాలి అనేది మీ క్లయింట్ చెప్తారు. ఓకే, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సో ఈ ఫీల్డ్స్ అన్ని కంట్రోల్ చేస్తుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ ఏరియా అవసరం లేదు, టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు, ఏం చేస్తాము? సేమ్ ప్రాసెస్. OBC4కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001 జనరల్ డేటా. సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది అవసరం లేదు, ఆప్షనల్. గో బ్యాక్, బిజినెస్ ఏరియా అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. బిజినెస్ ఏరియా కూడా ఆప్షనల్ లేదు, అవసరం లేదు. సో అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. మీరు ఎంటర్ చేయొచ్చు, ఎంటర్ చేయకపోవచ్చు, ఎట్లయినా సరే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. పోస్ట్ చేయండి, FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. మీకు బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు రిక్వైర్డ్లో ఉంది కాబట్టి బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇచ్చాం. సో ఇప్పుడు ఆప్షనల్లో ఉంది, సో ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. Simulate and post. ఓకే, అది. సో మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా, ఇన్పుట్స్ అనేవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఆప్షనల్లో ఉంటే, రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయాల్సిందే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the field status variant. Okay, next Shido question. నెక్స్ట్ ఏముంది? పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ కదా, షార్ట్ కీ. సో మనం షార్ట్ కీ ఇస్తాం. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. FS00కి వెళ్ళండి, FS00 షార్ట్ కీ. షార్ట్ కీ ఉంది సరిగా. షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? షార్ట్ కీ ద ఆప్షనల్. షార్ట్ కీ ఇస్ ద ఆప్షనల్. షార్ట్ కీ అనేది ఆప్షనల్ అనమాట. షార్ట్ కీ అనేది ఆప్షనల్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 001 తీసుకున్నాం అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. కొన్ని డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి, డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులర్ అవుతుంది. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది సపరేట్ గా క్లాస్ చెప్తాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ గా క్లాస్. ఇవన్నీ 1 by 1 చెప్తాను. ఓకే, ఓకే. ఎగ్జాంపుల్ షార్ట్ కీ ఇక్కడ ఏం తీసుకున్నాం? 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఈ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెళ్ళండి, FBL3N. ఎగ్జిక్యూట్
ఎనీ జిఎల్ అకౌంట్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూస్తారు, ఇక్కడ ఏముంది, ఇది అసైన్మెంట్ ఫీల్డ్ అంటారు. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఏం తీసుకున్నాము, పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. పోస్టింగ్ డేట్ అంటే 2026 ఇయర్, 02 మంత్, 28 డేట్, ఇయర్ మంత్ డేట్. సో ఈ షార్ట్ కీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్, షార్ట్ కీ ఇవ్వటం వల్ల, షార్ట్ కీ అనేది ఆప్షనల్, అంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక సీక్వెన్షియల్లో డేట్ వైజ్గా ఫామ్ అవుతాయి. ఓకేనా, డేట్ వైజ్గా ఫామ్ అవుతాయి. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. జిఎల్ అకౌంట్ క్రియేషన్లో ఏం చేశారు మీరు, పోస్టింగ్ డేట్ తీసుకున్నారు. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. 2026 అంటే ఏంటి, ఇయర్, 02 మంత్, 28 అనేది డేట్. సో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. పోస్టింగ్ డేట్ తీసుకున్నారు. పోస్టింగ్ డేట్ పోస్టింగ్ డేట్ 0001 అంటే పోస్టింగ్ డేట్. ఇది కాకుండా వేరేది ఉంది, 002 తీసుకుంటే ఏమొస్తుంది, వెళ్ళండి. 002 అంటే ఏంటి, అక్కడ ఏమో చూడండి. 002 అంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 001 తీసుకున్నారు, కంట్రోల్ డేటా వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళండి. సో 001 అంటే ఏంటి, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. 002 అంటే డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ అంటే ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ వస్తుంది, దాన్నే డాక్యుమెంట్ నంబర్ అంటారు. డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని, అలాగే ఫిజికల్ ఇయర్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ని బేస్గా చేసుకుని ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వెళ్ళండి, ఇది తీసుకుంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్బిఎల్ ట్రైన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమొస్తుంది, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ వస్తుంది. మనం ఏం తీసుకున్నాం, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏం తీసుకున్నాము, పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. సో పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులర్ అవుతుంది. సో షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇలా అసైన్మెంట్ ఫీల్డ్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో జిఎల్ అకౌంట్లో షార్ట్ కీ ఏదైతే ఇస్తారో ఆ షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ అవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఒక ఆర్డర్లో అంటే డేట్ వైజ్గా డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా. సో షార్ట్ కీ అనేది సపరేట్ కాన్సెప్ట్, ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సో బట్ ఇంటర్వ్యూలో అడిగితే ఒకటే ఆన్సర్, షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ద ఆప్షనల్. షార్ట్ కీ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కాదు, మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. లేదు క్లయింట్ చెప్పినా కూడా క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని, లేదంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని, లేదంటే ఎస్ఎల్ఏని ఫాలో అవ్వచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ ఏమో చూడండి. షార్ట్ కీ అంటే ఏంటి అర్థమైంది కదా, ఇంకా డెప్త్గా తర్వాత చెప్తాం. హౌ టు క్లాస్, తర్వాత చూడండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. FBN1 కి వెళ్ళండి, FBN1, పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి, టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు మీరు, ఫ్రమ్ నంబర్ టు నంబర్, ఈ నెంబర్ రేంజ్ ఇచ్చారు. ఈ నెంబర్ రేంజ్లో మీరు ఎన్ని యూజ్ చేశారు, అంటే ఎంత నంబర్ రేంజ్ వరకు కంప్లీట్ అయింది. ఎన్ఆర్ స్టేటస్ అంటే 46 అవుట్ ఆఫ్ 1000లో 1 to 1000లో 46 ఎంట్రీస్ని పోస్ట్ చేశారు, ఎన్ఆర్ స్టేటస్ అంటారు. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతాం, ఏ కంపెనీ అయినా సరే 100% ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఇంటర్నల్ అంటే ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని, ఈ కోడిఫికేషన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ అంటే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి, మాన్యువల్గా నంబర్ అనేది ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. దట్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతాం. నెక్స్ట్ సీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్, హౌ టు క్లాసిఫై జిఎల్ డేటా. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా. జిఎల్ అకౌంట్ డేటాని ఎలా క్లాసిఫై చేస్తారు, జిఎల్ అకౌంట్ డేటా వీ కెన్ క్లాసిఫై
టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే మీనింగ్ ఏంటి? టైప్ డిస్క్రిప్షన్ వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. FS00కి వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే మీనింగ్ ఏంటి? టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇక్కడ కనిపించేదంతా కూడా రిలేటెడ్ టు ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవంతా కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూలో ఒకళ్ళని అడిగారు, అందువల్ల యాడ్ చేస్తాను ఇది. హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా, కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటే అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్ అంటే కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్. INR ఎక్కడ ఇస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. ఏం చేస్తాం మనం? ఈ కరెన్సీని స్పెసిఫై చేస్తాం. INR ఎలా రిఫ్లెక్ట్ అయింది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ కరెన్సీ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీని అయితే తీసుకుంటామో అదే కరెన్సీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కంపెనీ కోడ్ లెవెల్. తర్వాత ట్యాక్స్ కోడ్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి నెక్స్ట్ క్లాసెస్లో. తర్వాత టోల్ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి 1 by 1. సో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఏముంది? ఇది కూడా కంపెనీ కోడ్ లెవెల్. ఇవన్నీ కంపెనీ కోడ్ లెవెల్. ఓకేనా? సో చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా అండ్ కంపెనీ కోడ్ లెవెల్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ అంటే ఏంటి? టైప్ డిస్క్రిప్షన్స్లో వస్తాయి. కంట్రోల్ ఏరియా, కంట్రోల్ డేటా అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో కంపెనీ కోడ్ లెవెల్ డేటా కింద క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకో షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇది చదవండి, ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదవండి, తర్వాత చూడండి. హౌ టు కాపీ GL అకౌంట్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్లో ఉన్న GL అకౌంట్ని వన్ మోర్ కంపెనీ కోడ్లోకి ఎట్లా మూవ్ చేయాలి? యాక్చువల్గా ఈ ప్రాసెస్ అవ్వదు, మనకు యాక్సెస్ ఉండదు. ట్రాన్సాక్షన్ కోడ్ CC01 వెళ్ళండి, చూద్దాం, ట్రై చేద్దాం. CC01 వెళ్ళండి. ఇది కాదే, CC కరెక్టే ఇచ్చారా? మళ్ళీ ఇవ్వండి. CC01. కరెక్టే ఇచ్చారు కదా, ఆయన రావట్లేదండి. Yes, correct. ఈ పంచిలేదు అనుకున్నా టీ కోడ్. ఓకే, పార్దల్ ట్రై చేద్దాం. వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, పీరియాడిక్ ప్రాసెసింగ్, సారీ, ప్రిపరేషన్, క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. ఇక్కడ ఉందా? GL అకౌంట్ తర్వాత వెయిట్. GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్ ఎలాబరేట్ చేయండి. అది క్రియేట్ GL అకౌంట్ విత్ రిఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ కరెక్ట్ ఇచ్చాం కదా, ఓపెన్ పని చేయట్లేదు అది. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్ టాప్లో ఉంది. టాప్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కీ, IMG యాక్టివిటీ. లైన్ అడ్జస్ట్ చేయండి. ఇక్కడ కరెక్ట్ ఇచ్చాం కదా, టీ కోడ్ కరెక్టే ఉంది. CC01 కరెక్టే ఉంది కదా, ఇదే కదా ఇచ్చింది. ఓకే, సరే, ఎగ్జిక్యూట్ చేయండి అయితే. ఓకే, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సోర్స్ GL అంటే మీ కంపెనీ కోడ్ ఇది ఇవ్వండి. సో టార్గెట్ GL మీ సెకండ్ కంపెనీ కోడ్. ఏదైనా సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే అది ఇవ్వండి. జస్ట్ ఎగ్జాంపుల్, ఇది ప్రాసెస్ అవ్వదు, జస్ట్ వే చూపిస్తాను అంతే. సెకండ్ కంపెనీ కోడ్ ఏదైనా ఇవ్వండి.
కంపెనీ కూడా ఉందా ఏమైనా మీరు క్రియేట్ చేసింది? సెకండ్ కంపెనీ కూడా చేశారా సురేష్? మీరు ట్రై చేశారా? లేదు సార్, చేయలే. వేరే ఎవరైనా వేరే కంపెనీ కూడా చెప్పండి మీరు యూజ్ చేసింది. LS25 సార్. ఇవ్వండి, LM25. LS LS LS25. LS25. LS25 ఇచ్చారు కదా. సేవ్ చేయండి ఒకసారి. ఇది అవ్వదు, ట్రై చేద్దాం, జస్ట్ ట్రై చేద్దాం. సేవ్, కంటిన్యూ. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. LS25 ఆ లైన్ సెలెక్ట్ చేయండి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ అయింది. లాస్ట్లో ఒక సింబల్ ఉంది చూస్తారు అక్కడ, డీట్ చూజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ జిఎల్ నెంబర్ 1 ఇవ్వండి. అలా కాదు, 1 రిమూవ్ చేసేయండి. పైన ఇక్కడ ఇవ్వండి, దానిపైన క్లిక్ చేయండి. అకౌంట్ ఫ్రమ్ రిఫరెన్స్ 1 ఇవ్వండి. 1 to 9 9 ఇవ్వండి. అంటే ఏంటి, ఇంకా అన్లిమిటెడ్ ఉన్నవన్నీ కాపీ అవుతాయి. మీకు అవ్వదండి, డోంట్ వరీ. ఎవరో నెంబర్ కంపెనీ కూడా ఇచ్చారు కదా, ఇవన్నీ ఇచ్చేసాం. 1 to అన్లిమిటెడ్. 9 9 అంటే మీనింగ్ ఏంటి, అన్లిమిటెడ్ అని అర్థం. కంటిన్యూ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది రిఫరెన్స్ జిఎల్ అంటే ఏంటి, సోర్స్ జిఎల్. BA11 ఇస్ ద సోర్స్ జిఎల్. LS25 ఇస్ ద టార్గెట్ జిఎల్. సోర్స్ జిఎల్ నుంచి టార్గెట్ జిఎల్ కి, టార్గెట్ కంపెనీ కోడ్ కి జిఎల్ అకౌంట్స్ కాపీ అవుతుంది. సోర్స్ జిఎల్ అకౌంట్, సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి జిఎల్ అకౌంట్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. ఇక్కడ సోర్స్ జిఎల్ ఏంటి, సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి, సోర్స్ కంపెనీ కోడ్ ఇది BA11 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. ఐఎమ్ సారీ, 1 minute, కాదు రాంగ్ చెప్పాను, ఐఎమ్ సారీ. సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి, ఇదే సోర్స్ కంపెనీ కోడ్. BA11 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. అంటే దీని రిఫరెన్స్ అంటారు. దీని నుండి దేనికి కాపీ అవుతుంది, LS25 కాపీ అవుతుంది. BA11 ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్ ఆర్ రిఫరెన్స్ కంపెనీ కోడ్. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ LS25 కి కాపీ అవుతుంది. ఏ జిఎల్ అకౌంట్స్ కాపీ అవుతుంది, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నవి. మనం చేసినవేనా సురేష్ గారు? ఇవే FS00లో క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా BA11 అనే సోర్స్ కంపెనీ కోడ్ లేదంటే రిఫరెన్స్ కంపెనీ కోడ్ నుండి LS25 అనే టార్గెట్ కంపెనీ కోడ్కి మూవ్ అవుతున్నట్లు. ఇది అవ్వదు, సేవ్ చేసేయండి. అవ్వదులే, సేవ్ చేయండి, జస్ట్ కంటిన్యూ చేయండి. అయిపోయింది కదా, అట్లా సేవ్ అయి లాస్ట్లో మెసేజ్ వచ్చిందా, సేవ్ అని డేటా, సేవ్ అని. ఏమి రాలేదు సార్. సేవ్ చేశారా మీరు? ఎస్. ఇంకోసారి చేయండి. అవ్వదు యాక్చువల్గా, జస్ట్ అలా ఉంచేయండి. నో చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. ఓకే, సరే ఈ ప్రాసెస్ అవ్వదు, జస్ట్ యాక్చువల్గా యాక్సెస్ ఉండదు మీకు. నెక్స్ట్ 1 మోర్ చేద్దాం. మీకు ఫీల్డ్ స్టేటస్ గురించి చెప్పాను కదా, ఇంకొక పాయింట్ ఉంది. FS00కి వెళ్ళండి. FS00 ఓపెన్ చేయండి. అది అకౌంట్ గ్రూప్ ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా. సో తర్వాత కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో కూడా ఏమున్నాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది GL మాస్టర్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. At the time of GL account creation, which field is required or which field is not required, we can control from the field status. మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము, OBC4 నుండి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అలాగే GL గ్రూప్. టైం ఉంది కదా సురేష్ గారు, టైం ఉందా మీకు? ఏమైనా ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుందా? ఉంది సార్. ఒక 5 minutes అండి, అయిపోతుంది. ఓకే. చూడండి, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని మనం ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తాం, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. ఇవి GL మాస్టర్ డేటా ఫీల్డ్స్. ఎగ్జాంపుల్, ఇవన్నీ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇన్ఫ్లేషన్ కీ, టోలరెన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్. సో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా?
విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ మాస్టర్ క్రియేషన్. జిఎల్ అకౌంట్ కాదు, జిఎల్ మాస్టర్ అనండి, ప్రొఫెషనల్ గా ఉంటది. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ మాస్టర్ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్. ఎక్కడ ఉంటుంది జిఎల్ అకౌంట్ కి, ఎక్కడ ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ అనేది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ చేయాలంటే OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. మరి జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ ని ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తాము? OBC5. ఐఎమ్ సారీ, OBD4 న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి, OBD4 ఇవ్వండి, OBD4. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBD4 నుంచి కంట్రోల్ చేస్తాం. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. ఎగ్జాంపుల్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని ఒక జిఎల్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని పైన ఫీల్డ్ స్టేటస్ చూసారా, సెలెక్ట్ చేయండి. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి, అకౌంట్ అసైన్మెంట్ ఫస్ట్, సారీ అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. చూసారా ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి. సో మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్? రిక్వైర్డ్, సర్ప్లస్, ఆప్షనల్, డిస్ప్లే. ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసలు నాకు అవసరం లేదు, సర్ప్లస్ లో పెట్టండి. ఇవి సర్ప్లస్ లో పెట్టాము అంటే ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది జిఎల్ మాస్టర్ డేటాలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. వెళ్ళండి, FS00కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంటే ఓపెన్ చేయండి అవి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఇవన్నీ అవసరం లేదు. నేనేం చేశాను? సర్ప్లస్ లో పెట్టేశాను. సో ఈ పేజ్ రీఫ్రెష్ చేద్దాం. ఎలా చేద్దాము? /n FS00 సేమ్ టీ కూడా ఇవ్వండి. సెలెక్ట్ చేయండి, అది జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి, ఎడిట్లోకి వెళ్ళి కంట్రోల్ డేటాకి వెళ్ళండి. చూసారా మీరు ఏ గ్రూప్ అది OBD4 అనేది చేస్తుంది మీరు చూడండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి ఫస్ట్. ఇక్కడ సేవ్ చేయలేదు, అందువల్ల కనిపించదు. చూసారా? సో ఇదొక జిఎల్ గ్రూప్ అండి. సో ఈ జిఎల్ గ్రూప్ కి సంబంధించిన జిఎల్ మాస్టర్ డేటాలో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. జిఎల్ మాస్టర్ కి సంబంధించి ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాము? OBD4 నుండి కంట్రోల్ చేస్తాం. వెళ్ళండి, ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది సర్ప్లస్ లో పెట్టేస్తాం, అంటే కనిపించదు అక్కడ. FS00లో వెళ్ళండి, FS00. సో ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. పేజ్ ని రీఫ్రెష్ చేయాలి, వెళ్ళండి రీఫ్రెష్ చేయండి. /n FS00 సెలెక్ట్ చేయండి, ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటా. చూసారా ఇక్కడ లేవు, ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ లేదు, ఎందువల్ల? సర్ప్లస్ లో పెట్టాం. మళ్ళీ సేమ్ అదే సెషన్కి వెళ్ళండి, OBD4 సెషన్ కి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ సెలెక్ట్ లో ఉండాలి. ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ కంట్రోల్ తీసేసి ఆప్షనల్ లో పెట్టండి. ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ ఆప్షనల్ లో పెట్టేస్తున్నాం, అంటే కనిపిస్తాయి. రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఇన్ఫ్లేషన్ కి ఇవన్నీ ఇవ్వాలి, బట్ అవన్నీ యూజ్ చెయ్యం. సేవ్ చేయండి. /n FS00 వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి పేజ్ని. ఇన్ఫ్లేషన్ కి టోలరెన్స్ గ్రూప్ అనేవి కనిపించాలి మనకి. ఇక్కడ లేవు కదా, ఇప్పుడు కనిపిస్తాయి, ఎందువల్ల మనం ఆప్షన్లో పెట్టేస్తాం. /n FS00 చూసారా, కనిపిస్తుంది, యాడ్ అయిపోయింది. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని, అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తామో? OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం.
GL master. At the time of GL master creation, which field is required, which field is not required, we can control from the GL groups. GL groups ఎక్కడ ఉంటాయి? OBD4 లో ఉంటాయి. OBD4 లో GL గ్రూప్ ని సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ అండ్ డిస్ప్లే. సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని బేస్ గా చేసుకుని ఇక్కడ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్, ఓకేనా? నెక్స్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. స్టేట్మెంట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లున్నాం. F.01 SAP1 లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తాం. సో ఎలా జనరేట్ చేస్తాము, ఎలా జనరేట్ చేయొచ్చు? డౌన్కి వెళ్ళండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిఫరెంట్ డైమెన్షన్స్ లో జనరేట్ చేయొచ్చు. బిజినెస్ ఏరియా వైజ్, GL అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ F.01 లేదంటే SAP1 స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. 99% క్లయింట్ ని స్టాండర్డ్ రిపోర్ట్స్ కే సజెస్ట్ చేయాలి. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. 1 minute, I will come back. Clear kada? So business area wise, we can generate the financial statements, business area wise, profit center wise, segment wise, currency wise, ledgers wise, profit center wise, cost center wise, ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్ లో స్టేట్మెంట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ రిపోర్ట్స్ కే క్లయింట్ ని సజెస్ట్ చేయాలి. మాక్సిమం 99% స్టాండర్డ్ రిపోర్ట్స్ కే మూవ్ చేయాలి. సో స్టాండర్డ్ రిపోర్ట్స్ ఫుల్ఫిల్ అంటే స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేవి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేదు. సో అప్పుడు ఏం చేయొచ్చు? ABAP కన్సల్టెంట్ ని కాంటాక్ట్ చేసి కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. బట్ మాక్సిమం 99% స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి. ఓకేనా? స్టాండర్డ్ రిపోర్ట్స్ కే ప్రిఫర్ చేయాలి. F.01 వెళ్ళండి. F.01 సో చార్ట్ ఆఫ్ అకౌంట్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వైజ్, GL అకౌంట్స్ వైజ్, కంపెనీ కోడ్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్ మనం స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. పీరియడ్స్ వైజ్, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. కంపేర్ చేసిన అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయొచ్చు. స్టాండర్డ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి డిఫరెంట్ డైమెన్షన్. లేదంటే SAP1 T కోడ్ లో కూడా చాలా వస్తాయి. SAP1 T కోడ్ లో కూడా డిఫరెంట్ లెవెల్స్ లో రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తాము? కస్టమైజ్డ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. ABAP హెల్ప్ తీసుకుని క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, వీ కెన్ క్రియేట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్. ABAP కన్సల్టెంట్ హెల్ప్ తీసుకుని చేసుకోవచ్చు. ఓకే, రైట్. షీట్ ఓపెన్ చేయండి. ఇంకేమైనా ఉన్నాయా పెండింగ్? ఇంకేం లేవు కదా? అది క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ టుమారో
టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉన్నాయండి, ఇంకా 3-4 ఉన్నాయి. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకేనా? క్లియర్ కదా? క్లియర్ అండి? క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. అండ్ పీరియస్ పే చేయాలండి, కొంచెం క్లియర్ చేసేయండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవరి వన్. సో అవుట్ స్టాండింగ్ అమౌంట్, పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయండి, టోటల్ అమౌంట్ క్లియర్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్, గుడ్ డే.